హాయ్ హలో అందరికీ నమస్తే. ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మన ఛానల్ ఏమైతే మా ఇంటి మహాలక్ష్మి బదులు మా ఇంటి గృహలక్ష్మి అని మార్చబడింది. ఎందుకు అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఆ పేరు నచ్చి మా ఇంటి మహాలక్ష్మి అనే పేరు నచ్చి అయితే నేను ఆ పేరు ఛానల్ నేమ్ పెట్టుకున్నాను. కానీ మనకంటే ముందుగా 5-6 ఛానల్స్ ఉన్నాయండి అదే పేరుతోటి. అందుకని మన యూట్యూబ్ ఛానల్ అనేది సజెషన్లో యూట్యూబ్ సెర్చ్లో కొడితే రావట్లేదు. అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు యూట్యూబ్ నాలెడ్జ్ అనేది జీరో అండి. జీరో నాలెడ్జ్తోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కొద్దిగా యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకుంటూ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ వచ్చాను ఇన్ని రోజులు. స్టార్టింగ్లో అయితే నాకు వీడియో ఎడిటింగు, అసలు థంబ్నెయిల్ చేయటము, వాయిస్ ఓవర్ ఇయటము ఇవన్నీ కూడా తెలియదు. అసలు ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది ఏదో కొన్ని రోజులు అలా అప్లోడ్ చేస్తూ స్టార్టింగ్లో అసలు డైరెక్ట్ ఎడిటింగ్ చేయకుండానే అప్లోడ్ చేసేదాన్ని. కొన్ని రోజులు వాయిస్ కూడా ఇవ్వలేదు. కొన్ని రోజులు అయితే థంబ్నెయిల్ చేయటం కూడా రాలేదు. అలా కొద్దిగా డెవలప్ చేసుకుంటూ యూట్యూబ్ని ఇన్ని రోజులు అయితే రన్ చేశాను. ఇంకా ఇప్పుడు ఛానల్ నేమ్ అయితే మార్చవలసిన టైం వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు మారిస్తేనే మన ఛానల్ గ్రోత్ ఉంటుంది. అందుకనైతే ఈ నిర్ణయం తీసుకొని మార్చబడింది. అదొక్కటి గమనించగలరు. నాకు ఏ నాలెడ్జ్ లేకపోయినా స్టార్ట్ చేసేసి సక్సెస్ఫుల్గా 4000 అవర్స్ కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్ అయితే అయ్యిందండి. అది అయితే నాకు సంతోషమైన విషయం. ఎందుకంటే నాకు జీరో నాలెడ్జ్ నుంచి నేను సక్సెస్ఫుల్గా 1 ఇయర్ లోపే మానిటైజేషన్ చేసుకున్నానంటే అది కొంచెం నా వరకైతే నాకు గొప్ప విషయమే అనిపించింది. మనకి ఎవరు సపోర్టర్స్ కూడా లేరు. ఇలా చేయాలి అలా చేయాలి అని ఐడియాలు చెప్పే వాళ్ళు కూడా లేరు. అయినా కానీ నేను సక్సెస్ఫుల్గా యూట్యూబ్ని అయితే ఇన్ని రోజులు రన్ చేశాను. అదొక్కటి గమనించండి, ఛానల్ నేమ్ మార్చబడింది అని. ఇంకా ఇవాళ వీడియోలోకి వెళ్తే ఇవి నెమలికలండి. అనుకోకుండా ఇవాళ మా ఇంటికి వచ్చాయి. అంటే నిన్న మా వారు పొలం దగ్గర నుంచి వస్తుంటే ఎవరో ఇచ్చారంట తీసుకోమని. అంటే ఆ పొలాలకు వెళ్ళి నెమళ్ళు తిరుగుతుంటాయంట, ఒక ఆవిడ ఇచ్చిందని ఇంటికి తీసుకొచ్చాయండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నెమలికలు కొనుక్కోవాలని అనుకుంటున్నాను, కానీ కొనలేకపోయాను. మన పూజా గదిలో అనేది కంపల్సరీ నెమలికలు అనేది ఉండాలి. ఇంతకుముందు అయితే నా దగ్గర ఉండేవి, పాత వీడియోలలో గమనించింటే ఉన్నాయి. నేను ప్రతిరోజు పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు అటు ఇటుగా అలా చేయటం వల్ల అవైతే ఇరిగిపోయి పాడైపోతే పడేశాను. ఇంకా తీసేశాను, పడేయటం కాదు తీసేశాను. ఇంకా అనుకోకుండా కొందాము అనుకుంటుంటేనే ఇవి మా ఇంటికి వచ్చాయి. ఇవాళ విశేషమైన రోజు కూడా. ఇవాళ విశేషం ఏంటి అనుకుంటున్నారా? పుష్యమాస పౌర్ణమి అండి. మనకి పుష్యమాస పౌర్ణమి అనేది చాలా అంటే చాలా విశేషమైనది. ఈ పుష్యమాస పౌర్ణమిని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనువైనది అంటారు. ఇవాళ నదీ స్నానం ఆచరించి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తే మనకి ఈ జన్మలో చేసిన పాపాలే కాకుండా గత జన్మలో చేసిన పాపాలు కూడా పోతాయి అంటారు. ఇవాళ దాన ధర్మాలు చేయటము, అమ్మవారికి నైవేద్యం చేసి పూజ చేయటము ఇలాంటివన్నీ చేస్తే మనకి పాపాలు పోయి మోక్షానికి మార్గం లభిస్తుందని మన పండితులు చెబుతున్నారు. మరి మనం నదీ స్నానం ఆచరించాలంటే అందరికీ వీలు పడదు కదా. అందుకని మన ఇంట్లో గంగాజలాన్ని తెచ్చి ఉంచుకుంటే ఒక చిన్న బాటిల్లో పోసి పెట్టుకుంటే ఏ మంచి కార్యానికైనా అవి ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి విశేషమైన రోజులలో మనం స్నానం చేసే నీటిలో ఒక 2 చుక్కలు వేసుకొని స్నానం చేస్తే మనం నదీ స్నానం గంగాజలంతో స్నానం చేసినంత పుణ్యం అయితే లభిస్తుంది. ఇంకా ఈరోజు విశేషంగా అమ్మవారికి కలువ పువ్వులు కానీ తామర పువ్వులతో కానీ అర్చన చేసుకోవాలని మన పండితులు అయితే చెబుతున్నారు. కానీ నా దగ్గర తామర పువ్వులు కలువ పువ్వులు లేవు. అందుకని తామర గింజలు ఉన్నాయి. ఇంకా మంగళకరమైన వస్తువులు ఉన్నాయి. చిట్టి గాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, శ్రీఫలాలు, గురువింద గింజలు, కాయిన్స్, పసుపు కొమ్ములు, వక్కలు ఇలాంటి మంగళకరమైన వస్తువులన్నీ నా దగ్గర ఉన్నాయి కదా. వాటితో అయితే అమ్మవారికి అర్చన చేసుకుంటున్నాను. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా. అది ఒక్కొక్క నామాన్ని చదువుకుంటూ ఇలా అమ్మవారికి చూపిస్తే ఇంకో ప్లేట్లు అయితే వేస్తున్నాను. అమ్మవారిని అయితే ఇవాళ అక్కడే పీఠం మీనే ఉన్నిచ్చి ఇలా చదువుకుంటూ అమ్మవారికి చూపిస్తే ఈ ప్లేట్లు అయితే వేస్తున్నాను. ఇంకా ఈ పూజ అయితే సాయంత్రమైనా చేసుకోవచ్చండి. పౌర్ణమి అప్పుడు మనం ఈవినింగ్ చేసుకుంటేనే మంచిది అంటారు. కానీ నేను ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్ళాలని ఇప్పుడే అయితే అమ్మవారికి అర్చన చేసుకుంటున్నాను. సాయంత్రం కుంకుమార్చన చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది పని అయితే. ఇవాళ ఉదయాన్నే ఈ మంగళకరమైన వస్తువులతోటి అమ్మవారికి అర్చన అయితే చేసుకుంటున్నాను. అమ్మవారికి అర్చన చేసుకున్న తర్వాత ఎప్పుడైనా కానీ ఆ రోజు అలానే ఉంచి తర్వాత రోజు తీస్తాను ఇవన్నీ. తర్వాత రోజు అంటే రేపు కూడా శుక్రవారం ఉంది కదా, అందుకని ఈసారి అయితే శనివారం తీస్తాను. శనివారం రోజు ఇవన్నీ తీసిన తర్వాత ఒకసారి శుద్ధి చేసి మళ్ళీ పూజా గదిలోనే పెట్టుకుంటాను ఒక ప్లేట్లో వేసి. శుద్ధి చేయటం అంటే ఏం లేదండి, నీళ్ళలో కొద్దిగా పసుపు వేసి
ఒక 2 చుక్కలు పాలు వేసి కడిగి ఆరబెట్టి మళ్ళీ పూజా గదిలోనే ఒక ప్లేట్లో వేసి ఒక సైడ్కి ఉంచుకుంటాను. మళ్ళీ కడగటం అంటే మన దగ్గర తామర గింజలు, శ్రీఫలాలు ఉంటే ఇవి ఎక్కువసేపు వాటర్లో వేస్తే అవి పాడైపోయి పురుగొస్తాయి. ఇవి పసుపు కొమ్మలు కూడా అంతే. ఎక్కువసేపు మనం నీళ్ళలో వేసి అలానే ఉంచి మళ్ళీ పూజా గదిలో పెట్టుకుంటే పురుగు అనేది వస్తుంది. జస్ట్ ఒకసారి వాటర్లో అలా వేసి తీసి మళ్ళీ పొడి క్లాత్ పైన వేసి వెంటనే ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి. గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలంటే ఇవి కొద్దిసేపు ఉంచినా ఏం కాదు. కాకపోతే అవి కూడా పాడైపోతాయి ఎక్కువసేపు వాటర్లో ఉంచితే. అందుకని జస్ట్ ఒకసారి వాటర్లో వేసి తీసి ఆరబెట్టి మళ్ళీ పూజా గదిలోనే పెట్టుకుంటాను. ఒకసారి ఎప్పుడైనా పూజకు ఉపయోగించిన తర్వాత శుద్ధి చేసుకున్న తర్వాతనే మళ్ళీ ఉపయోగిస్తాను. మనం ఇలా అమ్మవారికి వారానికి ఒకసారి కానీ, నెలకొకసారి కానీ, నెలకొక పౌర్ణమి వస్తుంది కదా, పౌర్ణమి రోజు కానీ, ప్రతి శుక్రవారం కానీ ఇలా అమ్మవారికి అర్చన చేసుకుంటే కనుక చాలా మంచిది. ఇదైతే నేను స్వతహాగా అనుభవించి చెప్తున్నానండి. మనం ప్రతిరోజు చేయలేకపోయినా కానీ వారానికి ఒకసారి శుక్రవారం అయినా కానీ అమ్మవారికి చక్కగా అలంకరించుకొని ఇలా మన దగ్గర ఉన్న ఏవైనా అంటే మన దగ్గర ఏమీ లేవనుకో, ఇవన్నీ లేవు, పువ్వులు కూడా లేవనుకో, అక్షితలతోటి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ అర్చన చేసుకుంటే కనుక చాలా అంటే చాలా మంచిది. ఇంకొకటండి కనకదార స్తోత్రం. కనకదార స్తోత్రం మనం మండలం రోజులు ఒక దీక్షలాగా పారాయణం చేస్తే మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులని తొలగిపోతాయి అని మన పండితులు అయితే చెప్తుంటారు. అయితే నాకు మండలం రోజులు పారాయణం చేస్తే అంతగా ఫలితం అయితే కనిపించలేదు. కానీ దాదాపుగా నేను 5 నెలలు పారాయణం చేశాను. 5 నెలలు పారాయణం అంటే ప్రతిరోజు కూడా సాయంత్రం కానీ ఉదయం కానీ అలా అయితే పారాయణం చేశాను. స్నానం చేసిన తర్వాత నిష్టగా కూర్చొని పూజ అంతా అయిపోయిన తర్వాత కనకదార స్తోత్రం చదివి ఆ తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చేదాన్ని. అలా 5 నెలలు చేసిన తర్వాత నాకైతే మార్పు అయితే కనిపించింది. కొంతమంది చెప్తుంటారు కదా, 40 రోజులు 41 రోజులు ఇలా ఒక మండలం చేయండి మార్పు వస్తుంది అంటారు. మనం చేస్తూ పోతుంటే ఆటోమేటిక్గా అమ్మవారు మనపైన వర్షం అనేది కురిపిస్తుందండి. ఏదో ఒక రోజు ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అమ్మవారు కూడా మనల్ని పరీక్షిస్తుందండి. మనం ఒక 40 రోజులు ఏదో చేసి ఇంక ఇది ఏమంతగా ఉపయోగం లేదని వదిలేస్తాం కదా, అలా లేకుండా మనం దీక్షగా చేయగలిగితే కనుక ఖచ్చితంగా అమ్మవారు మన మీద దయ అనేది చూపిస్తారు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ముగిస్తున్నానండి.